ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం సెగ ఇప్పుడు భారతదేశంలోని ఆరోగ్య వ్యవస్థను తాకుతోంది. సామాన్యుడి పడక గదిని కూడా డిస్టర్బ్ చేస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంభావం భారతదేశంలో ఒక కొత్త సామాజిక ఆరోగ్య సమస్యకు దారితీసేలా కనిపిస్తోంది. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం మనకి తెలుసు. కానీ ఇప్పుడు నిత్యావసర వైద్య ఆరోగ్య ఉత్పత్తుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గర్భనిరోధక సాధనాలు, సర్జికల్ గ్లౌజుల వంటి రబ్బర్ ఉత్పత్తుల తయారీ భారత్ లో తీవ్రంగా దెబ్బతినపోతోంది. అప్పట్లో ఎయిడ్స్ వంటి వ్యాధులపై పోరాడడానికి, జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. పులిరాజా ప్రచారంతో మొదలుపెట్టి నిరోధ వంటి సాధనాల ఉచిత పంపిణీ వరకు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఫలితంగా గత కొన్నేళ్లుగా HIV కేసెస్ తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు యుద్ధం కారణంగా ముడి పదార్థాల సరఫరా నిలిచిపోవటంతో ఈ ఆరోగ్య రక్షణ సాధనాల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది మళ్లీ అసురక్షిత పరిస్థితులకు దారితీసి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతినడం అనేది కేవలం వ్యాపారవేత్తల సమస్య మాత్రమే కాదు, అది ప్రతి సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపే అంశం. ఒక దేశంలో మొదలైన యుద్ధ జ్వాలలు వేల మైళ్ల దూరంలో ఉన్న భారత్ లాంటి దేశాల సామాజిక ఆరోగ్య వ్యవస్థను ఎలా అతలాకుతలం చేస్తాయో చెప్పడానికి ఇదొక లేటెస్ట్ ఎగ్జాంపుల్. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే మందులు, వైద్య పరికరాల ధరలు పెరిగితే అది సామాన్యుడిపై మోయలేని భారం అవుతుంది. విదేశాల్లో జరిగే దాడులు మన దేశంలోని సామాజిక భద్రతను ఎలా దెబ్బతీస్తాయో ఈ సిచ్యువేషన్స్ చూస్తే అర్థమవుతోంది. ముడి పదార్థాల కొరత ప్రభావం పరిశ్రమలకు మాత్రమే పరిమితం కాదు, అది ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనిస్తోంది. ఈ కొరతకు అసలు కారణం ఏంటనేది పరిశీలిస్తే హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలే అంటున్నారు పరిశీలకులు. గర్భనిరోధక సాధనాల తయారీలో లూబ్రికెంట్ గా వాడే సిలికాన్ ఆయిల్ సరఫరా ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఆయిల్ ను మోసుకొచ్చే నౌకలు యుద్ధం కారణంగా సముద్ర మార్గంలోనే నిలిచిపోయాయి. దీనికి తోడు రబ్బర్ ఉత్పత్తుల తయారీలో అమోనియా పాత్ర చాలా ఇంపార్టెంట్. సహజ రబ్బర్ పాడవకుండా ఉండాలన్నా, అందులోని ప్రోటీన్స్ ను తొలగించాలన్నా అమోనియా తప్పనిసరిగా ఉండాలి. భారతదేశం తన అవసరాలకు కావలసిన 86% అమోనియాని సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది సరిగ్గా ఆ ప్రాంతాల్లోనే కావటంతో అమోనియా సరఫరా మార్గం పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికే అమోనియా ధరలు మార్కెట్లో 40 నుంచి 50% వరకు పెరిగాయి. ముడి పదార్థాల ధరలు ఇలా పెరగటంతో క్యూపిడ్ లిమిటెడ్, మ్యాన్కైండ్ ఫార్మా వంటి పెద్ద కంపెనీస్ కి ఉత్పత్తి భారం పెరిగిపోయింది. ముడి పదార్థాల ధరలతో పాటు ప్యాకేజింగ్ కోసం వాడే అల్యూమినియం ఫాయిల్, పాలీవినైల్ క్లోరైడ్ ఫాయిల్ వంటి వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల మార్కెట్లో కుటుంబ నియంత్రణ ఉత్పత్తులైన కాండమ్స్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరిగితే పేద మధ్యతరగతి వర్గాలకు ఇవి అందుబాటులో లేకుండా పోతాయి. గర్భనిరోధక సాధనాలు అందకపోతే అవాంఛిత గర్భధారణలు పెరిగి జనాభా నియంత్రణ లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక చిన్న ముడి పదార్థం సరఫరా ఆగిపోతే అది దేశ జనాభా పెరుగుదలపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తయారీ కంపెనీస్ ఇప్పటికే తమ ఉత్పత్తులను తగ్గించే ఆలోచనలో ఉన్నాయి. ఇది మార్కెట్లో కృత్రిమ కొరతకు కూడా దారితీయొచ్చు. ఫలితంగా సామాన్యుడు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. నిత్యావసర ఆరోగ్య వస్తువుల సరఫరా ఆగిపోవడం అనేది దేశ ఆరోగ్య వ్యవస్థ భవిష్యత్తుపైనే దెబ్బ కొడుతుంది. కేవలం గర్భనిరోధక సాధనాలు మాత్రమే కాదు, వైద్య రంగంలో వాడే సర్జికల్ గ్లౌజెస్, ఇతర రబ్బర్ ప్రొడక్ట్స్ మీద కూడా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. హాస్పిటల్స్ లో ఆపరేషన్స్ టైంలో వాడే గ్లౌజుల తయారీకి కూడా అమోనియా, సిలికాన్ ఆయిల్ వంటివి అవసరం. ఇప్పుడు వాటి ధరలు పెరగటంతో ఈ సర్జికల్ ఉత్పత్తుల ఖర్చు కూడా పెరగనుంది. ఇది సామాన్యుడికి వైద్యం మరింత భారం కావడానికి దారితీస్తుంది. హార్మూజ్ జలసంధి గుండా భారతదేశానికి వచ్చే ముడి పదార్థాల రవాణాకు రక్షణ లేకుండా పోయింది. ఈ మార్గం ద్వారా ప్రయాణించే నౌకల ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెరగటం, అసలు ఇన్సూరెన్స్ చేయడానికి అంగీకరించకపోవడం వల్ల రవాణా ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి.
దీనివల్ల ఉత్పత్తిదారులు తమ నష్టాన్ని పూడ్చుకోవడానికి ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. ఒకవైపు ఎయిడ్స్ వంటి వ్యాధులపై పోరాటం చేస్తున్న క్రమంలో ఇలాంటి కొరత ఏర్పడటం ఆందోళన కలిగించే అంశం. మేలైన చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చినా నివారణే అన్నింటికంటే ముఖ్యం. రక్షణ సాధనాలు అందుబాటులో లేకపోతే లైంగిక వ్యాధులు మళ్లీ ప్రబలే అవకాశం ఉంది. గతంలో సాధించిన పురోగతి అంతా ఈ యుద్ధం వల్ల వృధా అయ్యేలా కనిపిస్తోంది. యుద్ధం సరిహద్దుల్లో సైనికుల ప్రాణాలను తీస్తుంటే ఇక్కడ పరోక్షంగా సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. రక్షణ లేని చోట పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారులు ఎలా భయపడతారో, రక్షణ సాధనాలు లేని చోట ప్రజారోగ్యం కూడా అలాగే ప్రమాదంలో పడుతుంది. యుద్ధం త్వరగా ముగియకపోతే భారత్ వంటి పెద్ద దేశాలలో ఇది ఒక అతిపెద్ద సామాజిక సంక్షోభానికి కారణం కావచ్చు. వైద్య రంగంలో నెలకొన్న ఈ అనిశ్చితి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని నిపుణులు భయపడుతున్నారు. హాస్పిటల్స్ ఇప్పటికే తమ స్టాక్ తగ్గిపోతోందని ఆందోళన చెందుతున్నాయి. ఆపరేషన్స్ ఖర్చు పెరిగితే ఆ భారం రోగుల మీదే పడుతుంది. ఇది ఆరోగ్య వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తుంది. యుద్ధం వల్ల కలిగే ఆర్థిక నష్టాలను ఏదో ఒక రకంగా లెక్కగట్టొచ్చు, కానీ సామాజికంగా కలిగే ఇలాంటి నష్టాలను అంచనా వేయటం కష్టం. జనాభా నియంత్రణ, ప్రజారోగ్యం అనేవి ఒక దేశ అభివృద్ధికి వెన్నెముక వంటివి. ఇప్పుడు ఆ వెన్నెముక పైనే యుద్ధం దెబ్బ కొడుతోంది. ట్రంప్ ప్రకటించిన ఈ యుద్ధం చమురు దేశాల్లో చిచ్చు పెట్టినా దాని సెగ మన వంటి దేశాలలోని పేద వర్గాలకు తగులుతోంది. పేదరికంలో ఉన్నవారు ఈ ధరల పెంపులను భరించలేక ఆరోగ్య నియమాలను పక్కన పెట్టే ప్రమాదం ఉంది. దీనివల్ల దేశంలో మళ్ళీ ఎయిడ్స్ ముప్పు పెరుగుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముడి పదార్థాల దిగుమతికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. లేకపోతే దశాబ్దాలుగా మనం సాధించిన ఆరోగ్య విజయాలు గాలిలో కలిసిపోతాయి. యుద్ధం ఎక్కడ జరిగినా బాధితులు మాత్రం సామాన్యులేనని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతరిక్షంలో ఆర్టిమిస్ వంటి ప్రయోగాలు చేస్తూ పురోగతి సాధిస్తున్న తరుణంలో భూమిపై ఇలాంటి ప్రాథమిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం విచారకరం. ఉత్పత్తిదారులు ఇప్పటికే తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. అమోనియా దొరక్క ప్లాంట్స్ మూతపడే స్థితికి వచ్చాయి. ఇది కేవలం ఒక వస్తువు కొరత కాదు, ఒక వ్యవస్థ కుప్పకూలడానికి సంకేతం. యుద్ధం ఆగి శాంతి నెలకొంటే తప్ప ఈ సరఫరా గొలుసు పునరుద్ధరించబడదు. అప్పటి వరకు సామాన్యుడు తన ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సిందే. ఈ యుద్ధం పరోక్షంగా మన దేశ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చేలా ఉంది. సామాన్యుడి పడక గది నుంచి హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్ వరకు ప్రతి చోట యుద్ధం తన చేదు ప్రభావాన్ని చూపిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం మన ఇంటి గుమ్మం వరకు వచ్చిందనడానికి ఈ ఆరోగ్య ఉత్పత్తుల కొరతే నిదర్శనం. యుద్ధంలో పాల్గొంటున్న దేశాధినేతలు ఈ పరిస్థితులను అర్థం చేసుకుని బాధ్యతగా ఉండాలి. ప్రజారోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. లేదంటే వినాశనం కొత్త పుంతలు తొక్కటం ఖాయం.